నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. ఆ మాట దేవునికి ఏమి బలి ఇవ్వాలంటే విరిగి నలిగిన మనసును దేవునికి ఇవ్వాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ఒక బలిపీఠం కట్టాలా, మీ ఇంటిలో ప్రార్థన చేసుకునే స్థలముగా మార్చుకోవాలా, మీ గదిలో ప్రార్థన చేసుకోవాలి, మీ ఇంటిలో ప్రార్థన చేసుకోవాలి. బలిపీఠం అంటే దేవునికి నీ జీవితము, నీ హృదయాన్ని అప్పగించాలి, కుటుంబము సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు? ఎవరు కుటుంబములైతే బలిపీఠాలు కట్టుకుంటున్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారో. బలిపీఠాలు పూర్వకాలములో పాపం పోవటానికి, రోగం పోవటానికి, పూర్వకాలంలో దేవుని బిడ్డలు కూడా బలులు అర్పించేవాళ్ళు. వేల కొలదిగా గొర్రెలు, మేకలు అర్పిస్తున్నప్పుడు ఆ రోజు వరకే పాప క్షమాపణ జరిగేది, ఆ రోజు వరకే ఆరోగ్యం వచ్చేది, ఆ రోజు వరకే విడుదల జరిగేది. మరలా పాపం చేస్తున్నారు, మరలా బలిస్తున్నారు గొర్రెల, మేకలు. అట్లా ఎన్ని గొర్రెలు ఇస్తారు మీరు, ఎన్ని మేకలు ఇస్తారు అంటే శాశ్వతమైన పరిష్కారము దేవుడు మనకిచ్చాడు. మీరు గొర్రెలు కానీ, మేకలు కానీ, ఎద్దులు కానీ, పశువులు కానీ మీరు అర్పించకండి, వాటి ద్వారా మీకు విడుదల కలగదు. ఇదిగో నేనే మీ కొరకు బలైపోతున్నాను, ఇదిగో నేను మీ కొరకు చనిపోతున్నాను, మీ కొరకు రక్తం కారుస్తున్నాను, ఇదిగో నా ద్వారా మీకు ఆశీర్వాదం, రక్షణ, విడుదల దొరికిద్దని యేసయ్య మన కొరకు సిలువలో చనిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే బలిపీఠాలు కట్టాలి. అంటే బలిపీఠం అంటే దేవుడు నివసించే స్థలం, దేవుడు దిగి వచ్చే స్థలం, దేవుడు ఉండే స్థలం. మీరు కనుక మీ ఇంట్లో ప్రార్థన చేసుకుంటే, ప్రార్థన చేసుకున్న కుటుంబంలోనికి పరలోకము నుండి దేవుడు దిగి వచ్చి మీ పొలాలను, మీ వ్యాపారమును, మీ వ్యవసాయమును, మీ దుక్కుటెద్దులను దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఈ రోజున చాలామంది కుటుంబాలలో ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన అంటే మన సమస్యలు, మన బాధలు ప్రభుకు చెప్పుకోవటం. ప్రభు నాకు ఈ బాధ కలుగుతుంది, నాకు ఈ రోగము కలిగింది, నాకు ఈ కష్టం వచ్చింది అని నువ్వు ప్రార్థించాలి. నువ్వు ఎక్కడైతే మీ గదిలో, మీ ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తున్నారో అక్కడ దేవుడు మీ ముందుకు వస్తాడు. గట్టిగా చెప్పండి. ఏమన్నాడు యేసయ్య అక్కడ? మీరు మట్టి బలిపీఠము నా కొరకు చేసి, అంటే బలిపీఠము కట్టే కుటుంబాలు. బలిపీఠం అనగా బలి ఇచ్చే స్థలము, బలి ఇచ్చే స్థలము. ఈ రోజున నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు ఏమడుగుతున్నాడంటే మీ యొద్ద నుండి మీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు, మీ మనస్సును దేవుడు అడుగుతున్నాడు. మీరు దేవునికి పూర్తిగా అప్పగించుకోవాలి. లోకములో కలిసిపోకూడదు, లోకానుసారంగా ఉండకూడదు. మనము సగము లోకము, సగము దేవుడు కాదు. పూర్తిగా మనము దేవునికి అప్పగించుకునే హృదయాలుగా ఉండాలి. దేవుడు ఎవరి మీద లక్ష్య పెడతారంటే, దేవుడు ఎవరిని చూస్తారంటే విరిగి నలిగిన హృదయాలు, బాధలో ఉన్న కుటుంబాలు, శ్రమల్లో ఉన్న కుటుంబాలు, కష్టాల్లో ఉన్న కుటుంబాలు, వ్యాధుల్లో ఉన్న కుటుంబాలు, అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను దేవుడు చూస్తాడు. వారి మీద దేవుడు కనికర పడతాడు, దేవుడు వారికి సహాయం చేస్తాడు. గట్టిగా చెప్తాను అందరికీ కలిసి హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నాడు. ఎన్ని స్థలాలకు వస్తాడు యేసయ్య? ప్రతి స్థలములో. ఉద్యోగానికి వెళుతున్నావా, వ్యాపారానికి వెళుతున్నావా, వ్యవసాయం చేస్తున్నావా, అలాగనే ఏ పని అయితే చేస్తున్నావో ప్రతి స్థలములో
నీ యొద్దకు వచ్చి యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? నీ ఇంటిలో ప్రార్థన బలిపీఠము కట్టుకున్నప్పుడు, నీ ఇంటిలో యేసయ్య ఉన్నప్పుడు, నీ ఇంటిలో యేసయ్యను ఆరాధిస్తున్నప్పుడు, నీ ఇంటిలో యేసయ్యను కలిగినప్పుడు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. నీకు ఎవరైతే హాని చేస్తారో, నీకు ఎవరైతే కీడు చేస్తారో, నిన్ను చంపాలని, నీకు ఇబ్బంది పెట్టాలని, నిన్ను బాధ పెట్టాలని, నీకు అనేక విధాలుగా నిన్ను నష్టపరచాలని ఎవరైతే చూస్తారో వారి యొద్ద నుండి నిన్ను తప్పించి దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. పొలములో దీవించబడతావు, గట్టిగా చెప్పండి. పట్టణంలో దీవించబడతావు, వ్యాపారంలో దీవించబడతావు, ఉద్యోగంలో దీవించబడతావు. మీ పిల్లల దేవుడు దీవిస్తాడు. ఆయన ఎన్నో ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే బలిపీఠం కట్టాలా? ఏం కట్టాలి చెప్పండి? బలిపీఠం అనగా నీవు మోకరించి ప్రార్థన చేసుకునే స్థలం నీ ఇంట్లో ఉండాలి. గట్టిగా చెప్పండి. మంచి మంచి ఇల్లులు ఉన్నాయి మీకు, ఆ ఇంటిలోనే మోకరించి ప్రార్థన చేసుకునే స్థలముగా నువ్వు మార్చుకోవాలి. చాలామందికి ఇల్లు ఉంటాయి కానీ ప్రార్థన చేయరు. కొంతమందికి ఇల్లు ఉండవు కానీ ప్రార్థన చేస్తూ ఉంటారు. అన్ని అవకాశాలుండి కూడా మీరు ఇంకా ప్రార్థన చేయలేకపోతున్నారేమో. ఈరోజు మీరు ప్రార్థన బలిపీఠాలు కట్టుదురుగాక. ఏం చేయాలి? మీరు ప్రార్థన బలిపీఠాలు కట్టాలి. ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయలేకపోతున్నావా? ఒక 5 నిమిషాలు ప్రార్థించలేకపోతున్నావా? నీ ఇంటిలో, నీ గదిలో కొద్దిసేపు ప్రార్థన చేసుకోలేకపోతున్నావా? పొలము దీవించబడాలంటే, నీ పిల్లలు దీవించబడాలంటే, నీ భర్త క్షేమంగా ఉండాలంటే, నీ భార్య క్షేమంగా ఉండాలంటే, నీ వ్యవసాయము, నీ పాడి పంటలు, నీ దుక్కుటెద్దులు క్షేమంగా ఉండాలంటే నీ గదిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ద్వారా దేవుడు నీ ముందు నిలబడి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఏ బలిపీఠం కట్టాలి? మనము ప్రార్థన బలిపీఠాలు. గట్టిగా చెప్పండి అందరు కలిసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మీ వద్ద నుండి ఏం కోరుతున్నాడంటే, మీ వద్ద నుండి బంగారం కోరడు, మీ వద్ద నుండి మీ వెండి కోరడు, మీ వద్ద నుండి మీ ఆస్తిని కోరుకోడు. దేవుడు మీ వద్ద నుండి ఏం కోరుకుంటాడంటే, విరిగి నలిగిన హృదయాలు, బాధలో ఉన్న హృదయాలు, కష్టములో ఉన్న హృదయాలు, రోగముతో ఉన్న బాధతో ఉన్నటువంటి హృదయాలు, ఇబ్బందుల్లో ఉన్న హృదయాలు. చాలామంది మనసులో ఎంతో వేదన పడతా ఉంటారు. ఆ వేదన ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. అటువంటి హృదయాలను దేవుడు లక్ష్య పెడతాడు. అందుకనే దేవునికి ఎవరు కావాలంటే, కష్టాల్లో ఉన్నవాళ్ళు కావాలి, బాధలో ఉన్నవారు కావాలి, అనారోగ్యంతో ఉన్నవారు కావాలి, శ్రమల్లో ఉన్నవారు కావాలి, ఇబ్బందుల్లో ఉన్నవారు కావాలి, అప్పుల్లో ఉన్నవారు. ఆ కష్టాల్లో ఉన్న బిడ్డల పైన దేవుడు మనసు పెట్టి వారిని లక్ష్య పెడతాడు.